సోదరులు స్వార్థులు శ్రీమతి గారు ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మరి మన రిబ్కా గారి ద్వారా ఇండివిజువల్గా 4-5 సంవత్సరాల నుంచి శ్రీమతి గారు మాకు పరిచయం అయ్యారు. ఇప్పుడు ఆయన ఫోన్లో మాట్లాడగానే డైరెక్ట్గా ఎప్పుడు చూడలేదు. మన రిబ్కా గారి యొక్క మానవరాలు పుట్టినరోజు సందర్భంగా ఆ రోజు ఆయన్ని మొట్టమొదటిగా చూడడానికి ప్రభు చూపించారు. దేవుడు అంటే ఆయనకి చాలా ఆసక్తి. 2 కుమార్తెలు ఆయనకి. గతంలో చాలాసార్లు చాలా సందర్భాల్లో ప్రతి విషయాన్ని పంచుకుంటూ ప్రార్థన అవసరం తెలియజేస్తూ ఉండేవారు. నేను కూడా ఆ సందర్భాల్లో వారు చెప్పిన ప్రార్థన అవసరంలో సంఘంలో చెప్పి ప్రార్థన చేయించడం కూడా జరిగింది. తమ్ముడు గారు కూడా చాలా బలహీనపడ్డారు అప్పట్లో. ఇప్పుడు కూడా మన అందరం చాలా బాగా ప్రార్థన చేస్తూ వచ్చాం. వారికి ఎంతో ఆసక్తి. పని చేసుకుంటూ నేను దేవుడి పని చేయాలి. నేను ఇండియా వస్తున్నాను, వచ్చినప్పుడు మీ మధ్యలోకి ఒకరోజు కంపల్సరిగా వస్తాను, మరి వాక్యాన్ని పంచుకుంటాను, మీరు పరిచర్య అంతా చూస్తానని చెప్పారు. చెప్పినట్లుగానే మరి ఈరోజు వారు మన మధ్యలోకి రావడానికి ప్రభు కృప చూపించారు. సమస్త మహిమ దేవుడికి కలుగుతుందాక. వారి అనుభవాలు, వారి పరిచర్య అనుభవాలు, అలాగే వారి రక్షణ అనుభవాలు, మరి పరిశుద్ధాత్మ దేవుడు వారు ఏ విషయాలు అయితే కనిపిస్తారో చక్కగా విషయాలు వారు మనతో పంచుకుంటారు. దేవుడి నామాన్ని చప్పట్లు కొడుతూ దేవుడి నామాన్ని భయపరుస్తూ దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కూడికొచ్చిన బిడ్డలందరూ కూడా, పెద్దలు, అలాగే యవనస్తులు, పాటల పాడేవాళ్ళు అందరికీ వందనాలు. ఎంత అవకాశం ఇచ్చినా మరి దానియేలు పాస్టర్ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తానండి. చక్కటి ఆత్మీయులు, యెహోవా మందిరం, పరిశుద్ధ మందిరం. దేవుడికి స్తోత్రం. యెహోవా అంటే ఆయన పరిశుద్ధ దేవుడు. ఎంతగా ప్రేమగా ప్రేమించి చక్కటి మరి ఆత్మీయులు ఉన్నారు. మరి దానియేలు పాస్టర్ గారు అయ్యగారి కోసం మరి ఎన్నో విషయాలు చెప్పుకొచ్చా. కుటుంబ సమస్యలవని, ఆర్థిక సమస్యలవని, అక్కడ కొన్ని పరిచయం కోసం ఎంతో ఆత్మీయంగా ఉండేవాళ్ళు. మరి దానియేలు పాస్టర్ గారు పరిచయం చేయటం, మరి రిబ్కా గారు కూడా వందనాలు చెప్తున్నానండి. మరి ప్రత్యేకంగా వందనాలు. మరి ఆ ప్రార్థన చేసేవాడిని. ఎవరి సమస్య వచ్చినా ఒకరితో ఒకరు ప్రేమ కలిగి ఉండటం. ఎన్నో కష్టాలు అయినా సరే బాధపడ్డా. కొన్ని విషయాలు అవమానం వచ్చినా భరించా, శోధనలు వచ్చినా భరించా. ఒక టైంలో దేవుని కోసం పోరాడాలి, దేవుని కోసం కొనసాగించాలి, మన కోసం యేసుక్రీస్తు ఉన్నాడు కాదా అని నమ్మి నేను విశ్వసించి ఆయనతో కొనసాగించా. దెబ్బలు తిన్నా, భరించా. అయినా సరే దేవుని మందిరం వదలలేదు. ఆయన నన్ను ప్రేమించే తప్ప కానీ నేను ఆయన మాతో ఎడవలేదు. కనుక మరి విషయాలు చెప్పాలంటే అంత సమయం లేదు. కనుక మీతో కొన్ని విషయాలు పాలు పంచుకోవాలి. మరి అలాగే నేను ప్రభు నమ్ముకుని చిన్నప్పటి నుంచి నేను ఎక్కువ అన్యుని ఎక్కువగా ఉండవని. మా తల్లిదండ్రులు, తాతలు, మా తాతయ్యలు కూడా వాళ్ళు కూడా అంజులు నమ్మి దేవుని విశ్వాసం వచ్చారు. మా తాతయ్య ఆయన కూడా దేవుని నమ్ముకోవని ఎన్నో విషయాలు మరి అక్కడ ఇక్కడ ఆయన ప్రసంగ శాతం, పాటలు పాడతాం, దేవుని ఎక్కువ ఉండేవారు. మా తాతయ్య దేవుని నమ్ముకుని ఆయన 75 సంవత్సరాలు అయింది. దేవుడికి స్తోత్రం. అంటే దేవుడు అంటే తెలియదు, యేసు ప్రభు అంటే తెలియదు. మా తాతయ్య కూడా
మరి అతను కూడా అంజులు ఉన్నప్పుడు ఎక్కువ నా చాలా విషయాలు చెప్పొచ్చాడు. పాపం చేసే మనిషే ఆయన. అలాంటి సేవకుడు ఆయన తర్వాత మా తాతయ్య, అంటే మద్రాసులో ఉన్న మా తాతయ్య పీటర్ గారు, ఆయన కూడా 80 సంవత్సరాలు బతికారు. మా తాతయ్య రెండో తాతయ్య సీమోను తాతయ్య, ఆయన 100 సంవత్సరాలు బతికారు. దేవుడికి స్తోత్రం. తర్వాత మేనమామ పాస్టర్, అలాగా మేనగొడలు, బావ, నెక్స్ట్ మీ అందరూ అలాగా దేవుణ్ణి ప్రేమిస్తా వాళ్ళతో పాలు పంచుకుంటా దైవతుల సహవాసంతో పాలు పంచుకుంటా కొనసాగించేవాడిని. ఈ విషయం ముందు ఏం చెప్తానంటే వాక్యం చెప్పాడు తర్వాత చెప్పకూడదని ముందు చెప్పేస్తున్నా. ప్రేమిట్లరా అలాగే చాలా జయించా. దేవుడు నన్ను విడిచిపెట్టలా. ఎన్నోసార్లు దేవుని నేను దూషించాను. చాలా విషయాలు అలాంటి దూషించే మనిషినే ఈ రోజు నన్ను ప్రేమించాను. దేవుడికి స్తోత్రం. కానీ దూషించని, హింసించిన వారు హింసించని, పరిశుద్ధంగా ఉన్నా పరిశుద్ధంగా ఉండు, వారి క్రియలు చెప్పిన నేను ప్రతిఫలము నా దగ్గర ఉంది. దేవుడికి స్తోత్రం. అదే ఆ ప్రతిఫలంతోనే దేవుని ప్రతిఫలం ఆయన క్రియలు ఎలా నడవాలో ఇప్పుడు అనేక బిడ్డలు కూడా ప్రార్థిస్తున్నాను. మరి దేవుడు నన్ను ఎంతగా కృపతో వాడినందుకు ఆ కొన్న మరి సేవకులు, ఆ కొన్న పెద్దలు గ్రామానికి ఆశీర్వాద పొందుకుని మరి ఎంతో మేలు చేసినట్టు మరి ఎంతో ప్రేమగా పంచుకున్నా. ఒకరితో ఒకరు పాలు పంచుకుంటాం, ఒకరితో సహవాసం ఉంటాం. అన్ని విషయాలు నేను కొనసాగించా. ఎందుకనుక క్రైస్తవ ప్రేమ, క్రీస్తు ప్రేమ సహవాసం మంది తెలియాలి. నేను తెలుసుకున్నా ఎదుటి వారికి తెలియపరచాలని. అలా ఇరిగి నలిగి హృదయంలో నలిగే ఆత్మలు ఉంటాయి. ఆ నలుగున్న ఆత్మతో తెలియదు ఆ ప్రేమ ఏంటో, ఎలా ఉండాలి, ఎలా నేర్చుకుంటాలి అని కొన్ని విషయాలు మీకు చెప్తాను. ప్రేమితరా మరి అదే విషయంలోనూ మనం కొలు ముసుకుని మీరందరూ కూడా చిన్న ప్రార్థన చేసి తర్వాత వాక్యంలోకి వెళ్ళాలని ఆశపడుతున్నాను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవా, మీ స్తోత్రాలు. అనేక బిడ్డల కోసం ప్రార్థిస్తాం. యెహోవా మందిరం నీవే. ఇకున్న ప్రతి ఒక్కరు ప్రేమ చూపించి ఆత్మతో, సత్యముతో, జీవ ఆత్మతో ప్రతి ఒక్కరి హృదయంలో వెలిగించి పరిశుద్ధాత్మతో అభిషేకించి ఇక్కడ వాక్యముతో మాట్లాడుతుండగా మీరు నాతోనే మాట్లాడి కొనసాగించి వీళ్ళందరూ హృదయములు వెలిగించబడినట్లుగా సాక్ష్యం వారికి దైవత్వ సేవకులు దాని కోసం ప్రార్థిస్తున్నాం. ఈ సంఘములో ఉన్న అనేక బిడ్డల కొరకు ప్రభువా రక్షించబడినట్లుగా, అనేక సంఘాల కోసం రక్షించబడినట్లుగా సాక్ష్యపూర్వకంగా ప్రవడన వాక్యము ఎంత ముఖ్యమో, సేవకులు ఎంత ముఖ్యమో, దానికి వాక్యమే నీ ప్రేమ ఎంతో మధురమైంది. నాయన దీవించండి, ఆశ్రయించండి. మాతోని వాక్యముతో మాట్లాడి వీళ్ళందరూ హృదయములు వెలిగించబడినట్లుగా సహాయం దయచేయమని యేసునామమున తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, సహోదరులారా, సేవకులు అంటే ఏమిటి? కొన్ని సత్యాలు చెప్పాలి. నిజమే, సేవకులు అంటే దేవుని పరిచయం చేయటం, దేవుని ఒకరితో సహవాసం ఉంటాం, దేవుడితో ఆయన కిరీలా నడుచుకుంటాం. కొన్ని సత్యాలు మీకు చెప్పాలి. ప్రేమే కదా. యోహాను సువార్త 1 40. యెహోవా మాట విని ఆయన వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను, పేతురు యొక్క సహోదరుడైన అంద్రెయ. ఇతడు ఎదుట సహోదరుడైన సీమోనును చూసి మేము మెస్సీయకు పడుకొనినని అతనితో చెప్పి మెస్సీయకు అతనికి పడుకుని వచ్చాను. మెస్సీయ అన్న మాటకు అభిషిక్తుని అర్థము. యేసు అతనికి చూసి నీవు యెహోవాను కుమారుడవే సీమోను, యోహాను కుమారుడైన సీమోను, కేఫానబడని చెప్పెను. కేఫాను మాటకు రాయి అని అర్థము. ఏంటండి?
యెహోవా మాట విని ఆయన వెంబడించిన ఇద్దరు శిష్యులు సీమోను పేతురు సహోదరుని అంద్రయ్య. సేవకులంటే ఏలం, దేవుడి మాట వినేవారు. యేసుక్రీస్తు సేవ చేయాలని పరిశుద్ధాత్మ అభిషేకించి ఈ భూలోకంలో ప్రతి ఒక్కరు మానవులు రక్షించడానికి, మానవులు ప్రేమించడానికి, మానవులు వాళ్ళ హృదయములో నేను నిజమైన దేవుణ్ణి వాళ్ళ హృదయములో వెలిగించబడటానికి పరిశుద్ధాత్మ దేవుడు ఆ లోకం నుంచి ఈ లోకానికి వచ్చి ఇక్కడున్న మరి అందరు కూడా సీమోను పేతురు ఒక సేవకులకు ఎలా నడవాలి, ఎలా ఉండాలి నేర్పించే తత్వం వాళ్ళ హృదయంలో యేసుక్రీస్తు చూసుకుని తెలుసుకున్నారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అలాగా మన ఉండి ఈ సీమోను పేతురు అంద్రయ్య సోదరులైన మొదటిగా సీమోను అని చూసి మెస్సయ్యని కనుక్కుంది అతను చెప్పాను. యేసు అతను తోడుకు వచ్చి మెస్సయ్యని మాటకి అపశక్తుడు అని అర్థం అంట, అపశక్తుడు. కానీ ఈ విషయంలో వేసు వైపు చూసి యోహాను కుమారుడైన సీమోను నీవి కఫా అని అర్థం. అంటే కఫా అన్న మాటకి రాయి అని అర్థం, రాయి. మనం దేవుని ప్రార్థించాడు. మరి ఇక్కడున్న మొదటిగా వ్యక్తిగా యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ప్రతి ఒక్కరిని శిశువులతో కాదు, వాళ్ళతో సహవాసం కా అందరినీ దేవుని నమ్ముకున్న విశ్వాసులు కానీ దేవుని నమ్ముకలేని విశ్వాసులు ఉంటారు అంజులు, వాళ్ళ కూడా ప్రేమించడానికి ఈ లోకానికి వచ్చి ప్రతి మాట ప్రతి విషయంలో ఆయన నెరవేర్చడానికి తండ్రి ఎద్దకు తీసుకెళ్తే లెక్క అప్సపాడి. దేవుడికి స్తోత్రం. అలాగే లెక్క చెప్తే పరలోకం మనం ఉంటాం. ప్రతి మాట ఇక్కడ ఏం చేస్తాం, ఈ లోకాన్ని ఎలా ఉంటున్నాం అని ఇక శిశువులతో యేసుక్రీస్తు ఎలా చెప్పాడు అదే శిశువులతో మనము కూడా సేవకుడి మాట వినాలి. దేవుడికి స్తోత్రం. అలా వింటేనే మన హృదయం ఏమర్థండి వెలిగించబడతాట. హృదయం అంట ఆత్మలను కుంగిపోయి వేదనలో ఉంటే సేవకుడి మాట వింటే అలాగే మనము కూడా హృదయము వెలిగించబడినట్లుగా ఉంటాయి. ప్రియమిత్రులారా, మత్తయి సువార్తకి వెళ్దాం చూడండి 3. ఓదార్చబడును. దేవుడి స్తోత్రం. ఇక్కడ 3వ వచనం నుంచి 10 దాకా వెళ్తే దేవుని ఆత్మ విషయములు దీనులై మనం ఉండాలంట. ఆయన దీనులుగా దేవుని క్రియ, దేవుని ప్రేమ మొదటిగా నీతి విశ్వాసం నెతికితే పరలోకంగా ఆయన వారసులవుతాం. మొదటిగా నీతి. ఈ నీతి ఎక్కడి నుంచి వస్తుందంటే మనిషికి మనిషికి ఒకరితో ఒకరు సహవాసం ఎలా ఉంటున్నామో అలాగే దైవజ్ఞులు కూడా ఇక 12 మంది శిష్యులు ఒకరితో ఒకరి దేవుడి రాజ్యం చూడాలి అని ఊహలో ఉంది. కానీ ఇక్కడ విషయంలో ఉందంటే 3వ విషయంలో అయితే ఆత్మ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలంట. అలా ఉంటేనే మనం పరలోకి చేరతాం. ఈ ఆత్మ దేవుడిచ్చింది, ఈ ఆత్మ పరిశుద్ధం ఉంది, ఈ ఆత్మ దేవునికి మనం లెక్క ఇవ్వాల్సింది. ఆయన లెక్క అడుగుతాడు, మనం ఇవ్వాల్సింది. కారణం మరి ఇక్కడ ఉన్నది ఆత్మ విషయం దీనిలో వారు ధన్యులు పరలోక రాజ్యమును వారిది. దుఃఖమైన వారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. దుఃఖిస్తాం, ఆరోగ్యంలో దుఃఖం ఉంటుంది, కుటుంబంలో దుఃఖం ఉంటుంది, అప్పుల్లో దుఃఖం ఉంటుంది, అలాగే బిడ్డలో దుఃఖం ఉంటుంది, మన జాబు లేని దుఃఖం ఉంటుంది. దుఃఖమైన దేవుడు ఏం చేస్తాడండి, నిన్ను ఎంత దుఃఖమైనా దేవుడు నిన్ను విడిచిపెట్టడం, నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. కారణం దుఃఖం వచ్చిందని చాలా మంది ఆత్మ ఎందుకులే ఈ భూలో కూడా మన అవసరం అని
తెలిసి తెలియక వాళ్ళ ఆత్మ కుంగిపోయి ఏం చేస్తారండి, దేవుని తెలుసుకోలేవు. ఇక్కడ ఏ మాట ఉన్నానండి, మరి ఆయన ఆత్మ విషయం తినే వారు పరలోక రాజ్యం వారిది కదా, మీరు జాగ్రత్తగా ఉండాలి. ఆత్మ విషయంలో మీరు గబిలి అరద్దు. ఆత్మ అంట పరిశుద్ధంగా నువ్వు ఆలోచించి ఇది ఆత్మ దేవుడిచ్చింది. మనం ఎలాగుంటున్నాం, శిశువులు అలాగా ఎలా ఉన్నారు, మనము కూడా ప్రేమించడానికి వచ్చారు కదా. ఈ ఆత్మ విషయం చాలా జాగ్రత్తగా ఉండి మన హృదయం పరిశీలించుకుని దేవునికి ప్రార్థిస్తే అప్పుడు నీ మనసు ఎలా ఉంటుందండి, హృదయమును దేవుని తట్టుగా తిరుగుతుంది. ప్రేమితరా, అలాగే మనం దేవునికి ఏ విషయమైనా ఈ భూలోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ స్వతంత్రించడానికి ఎలా వచ్చారో మనము కూడా పరలోకం కూడా స్వతంత్రించుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరలోకము వారసులు ఆరాధన. మరి దేవుడు ఈ లోకానికి వచ్చాడు, ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆయన లెక్క ఎలా అప్పచెప్పాడో అలాగే మనం కూడా వారసులుగా ఉండాలని మరి ఈ విషయంలో మనం అర్థం చేసుకోవాలి. ప్రేమితరా, మరి మత్తయి 44:5-44 రాసి చూడండి. దేవుడికి స్తోత్రం. నేను మీతో చెప్పేది ఏమనగా, మీరు పరలోకమందున్న తండ్రి కుమారుడు ఉన్నట్లు మీరు అంగీకరిస్తున్నారా? పరలోక తండ్రి ఉన్నాడు అని మనకు విశ్వాసిస్తున్నాం. ఇక్కడ ఏముందండి, భూలోకంలో ఉన్న ఎవరున్నా సరే మీ శత్రువులు ప్రేమించిన మిమ్మల్ని హింసించే వారి కోసం ప్రార్థన చేయమన్నాడట. ప్రార్థన చేయాలి. హింసించిన వారు ఏం చేస్తారంటే చాలా మంది హింసిస్తారు ఎన్నో రకాలుగా. కుటుంబ సోదరులు హింస వస్తాయి, ఎంత చెప్పాను, ఆరోగ్య సోదరు వస్తాయి. మన దేవుని యొక్క ప్రార్థించడమే అది గొప్ప లక్షణం. మంచివారు, చెడ్డవారు, నీతిమంతులు, ఉదయించేవారు వాళ్ళందరి కొరకు మీదంటే ఏం చేద్దండి, వర్షము కురిపిస్తుందంట మన హృదయంలో. అలాగే నీతిమంతులు ఎప్పుడు కూడా పరలోక వారసులు ఆలే. ఈ విషయం మనందరూ తెలుసుకోవాలి. అది 46 గ్రంథం చూడమ్మా, అదే విషయంలో 5:46. ఏముందండి, పరలోక తండ్రి పరిపూర్ణకారుగా మీరు ఉన్నారు కదా, పరిపూర్ణములుగా ఉండండి అంటాట. ఇక ఉండాలి. మీరు ప్రేమించిన వారు ప్రేమించినారా ప్రతి ఫలము మన ఫలాలు కావాలి. ఏమంటే ఫలం తినేకూడదు. అవ్వ ఆదంలాగా దేవుడు చెప్పింది వేరు. అన్నిటినండి ఆ ఒకటి ముట్టుకో చెప్పారు, అయినా సరే వినాలి కదా, వినలేదు. దేవుడు చెప్పింది ఒక ప్రకారం అయితే ఇక్కడ ఆదాము చేసింది ఇంకో పొరపాటు. ఆ పొరపాటే ఇవేముండాలండి, నీకేం ఫలము కలుగును చాలా జాగ్రత్తగా సొంతలుగా చేస్తారు కదా. నీ సహోదరులతో వందరము చేసి దేవునికి ఎప్పుడు స్తుతించామో చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ఫలాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ఒక విషయం చెప్పాలి. ఒక సహోదరుడు వచ్చి అయ్యా, మరి ఆనాడు ఆదావ చేసింది పొరపాటుకి, నేను సరిపోతే నేను ఎలా ఉంటే బాగుంటుందేమో అని ఒక సహోదరుడు వచ్చారు. అప్పుడు పాస్టర్ అన్నారు, అయ్యా ఆనాడు దేవుడు ఏర్పాటు చేసిన సందర్భంలో భూమి ఆకాశం సృష్టించిన ఈ లోకానికి ఎంతో ప్రేమించాడు. ప్రేమించి ప్రతి అవసరానికి వచ్చాడు. మనం దేవుడు చెప్పింది వేరు, ఆయన ప్రకారంగా నడవాలని ఆనాడు ఆదాము చెప్పిన ప్రకారంగా ఈ కుర్రోడు కదా అలా చేశారు కాదా, నేను చేయను, నేను కరెక్ట్గా ఉంటాను అని ఒక కుర్రవాడు వచ్చి సేవకుల దగ్గర వస్తే అప్పుడు అన్నారు, సరే నాయనా నీకేం కావాలో మరి ఆదా అవ్వలాగా పొరపాటు సరేనా కదా, ఓసారి నా ఇంటికి రా టిఫిన్కి అంటే అలాగే ఫస్ట్ గారు వస్తానన్నారు. వచ్చిన తర్వాత మరి ఇక్కడ ఉన్న అన్ని వెరైటీ చేశారు ఫాస్ట్ గారు. ఇక్కడ 100 ఆ 99 అన్ని తినేయి, ఆ మధ్యలో ఉన్నది మీరు ముట్టుకోవద్దు అంటే ఈ కుర్రవాడు సరే ముట్టుకోలే ఫాస్ట్ గారు అన్నారు. అప్పుడు ఇవన్నీ తిన్న తర్వాత ఒకటి ముట్టిన తర్వాత ఆ మూతల మధ్యలో మూతుంది. పాస్టర్ గారు ముట్టుకుతున్నారు కదా, తీద్దామా మానేద్దామా అని ఆలోచన.
ఇలాగ పాస్టర్ గారు ఫోన్ వస్తే మాట్లాడతా వెళ్తే వస్తానైనా ఇవన్నీ తినేసి అది ఒకటి ముట్టుకోవద్దు అంటే సరే అని అన్ని తిన్నారు. ఈ 99 తిన్నా ఆ ఒకటి ముట్టుకోవద్దానికి కారణం ఏంటి? తీసుకుంటే మంచిది కదా, అది కూడా చూసేద్దాం, ఆ రుచి ఏంటో అది కూడా చూసేస్తే బాగుంటది కదా అని ఏం చేశారంటే ఆ కొన్న ప్లేటు అలా తీయకని ఆ మధ్యలో ఉన్న పాములు అలా ఎగిరిపోయింది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇవన్నీ తిన్నారు. ఆ ప్లేట్ లో ఉన్న ఒక పామురు పరిశుద్ధ పాము దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు, ముట్టుకోతాడు, అలా ఎగిరిపోయింది. పాస్టర్ గారు అని కేకెత్తంటే పాస్టర్ గారు వచ్చారు. ఈ మొత్తం రూమ్ అంతా సౌండ్ డబడబడ సౌండ్ వచ్చేస్తుంది. ఏంటి సౌండ్ వస్తుందని, ఏంటయ్యా తినేసామంటే తినేసాను. ఈ పామును పట్టుకుంటానికి మొత్తం అవకాశం తిరిగి అతడు ఆ పామును దొరకని అది ఏం చేస్తుందంటే సరే అని ఆ తలుపు చిన్న కిటికీ ఉంటే ఆ కిటికీ నుంచి అలాగే వెళ్ళిపోయింది. దేవుడికి స్తోత్రం. అప్పుడు పాస్టర్ ఇచ్చారు, అయ్యా తినేసామంటే తినేసాయండి, మొత్తం తినేసాను. ఓకే, మరి ఇంకేం వదిలేసామంటే ఏం వదలాలయ్యా? మరి ఆ మధ్యలోకి వెళ్తే ఆ ప్లేట్ ఏం ముట్టుకోతాను కదా తీసుకున్నామయ్యా. పాస్టర్ గారు అర్థమైందండి. ఏమర్థమైంది? మీరు చెప్పింది అర్థమైందండి. దేవుడు ఆరు చెప్తే ఆదావం అవని అన్ని తిను, అది ఒకటి ముట్టుకొస్తాడు. ఇదే ప్రకారంగా నేను కూడా తప్పు చేశాను పాస్టర్ గారు. మరి అంటే ఇప్పుడే నమ్మను. ఏ టైంలో సాతాను గారు వస్తాడో తెలియదు. ఏ టైంకి దేవుడి మాట వినాలని గ్రహించాలి. దేవుడి మాట ఆయన ప్రకారంగా సమాధాన పరిచినట్లుగా మన ఫలాలు ఉండాలంటే అందే ఫలాలు కాదు, ఏదో ఒక ఫలం మనం నడవాలి. ఆ ఫలముతోని ఉండి దేవుడిచ్చిన ఆత్మసారంగ విషయంలో ఇది జాగ్రత్త పరుచుకోవాలి ప్రియమిట్లరా. అలాగే మనం ఆ ఫలాలు పాపము లేక ఉండాలంటే దేవునికి ప్రార్థన చేసేవారుగా ఉండాలి. అలాగే ఆనాడు చేసిన పొరపాటుకి మరి అవ్వకే ఈ రోజు కూడా ఈ కుర్రవాడు ఇలాగ వచ్చింది. వస్తే అప్పుడు పాస్టర్ చెప్పింది అర్థమైంది నైనా, అర్థమైంది. అప్పుడు ఇలాగే కొన్ని పొరపాటు జరిగితే దేవుడి మాట వినాలి, సేవకుడి మాట వినాలి. శిశువులు ఎలా ఎమరించారు యేసుక్రీస్తుని. ఆయన 3 సంవత్సరాల నారా ఆయన ప్రతి మాట ప్రతి ఆలోచన భూలోకములున్న ప్రతి ఒక్కరిని మానవుడు రక్షించడానికి స్వతంత్రించుకోవాలి. ఆత్మతో కుంగిపోయినాయి వీళ్ళందరి కొరకు రక్షణ కావాలి. రక్షించడానికి ఏ నాదుడు లేదు, కానీ తండ్రి తెలుసు. ఆ తండ్రి ప్రకారమే కుమారుడికి వచ్చి కుమారుడు అనుగ్రహించి ఆయన పరలోకు తండ్రికి లెక్క చెప్పాలని ఆయన లోకానికి వచ్చాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మరి జాగ్రత్తగా మనం ఉండాలి. అపోస్తల కార్యం చూద్దామండి. సంఘములో ఉన్న సేవకులు ఎలా ఉందంటే ప్రార్థన చేసే వారికి సేవకులు కావాలి. అపోస్తల కార్యం 6 చేసి ఉండొచ్చాను. ఏదండి దేవుని వాక్యము శిష్యుల సంఖ్య యెరూషలేములో బహు విస్తారమైన అక్కడ యాజకులు కానీ అనేక బిడ్డలు కూడా విశ్వసించారు. మనము కూడా అపోస్తల కార్యములో ప్రతి ఇంటికి సహవాసం, ప్రతి ఇంటికి ప్రార్థన, ఏకతరగా ప్రార్థన చేసే మరి ఈ క్రమాలు కనబడుతున్నాయి. మనము కూడా పరిశుద్ధాత్మతో ఉండి అక్కడ ఫిలిప్పు మరి పోకోరు నీకోరు తీమోను పరిణవాస్ యూదులు మత పవిత్రుడు అంత్యక్రియవాడు
అని ఆగు నీ కొరకు అని వారు ఏర్పరచుకున్నారట. వారు ఏర్పరచుకొని అయితే ప్రార్థన పరిశుద్ధ వాక్యముగా ఉండి ఎకటరగా ఉండి ప్రార్థించేవారుగా ఈ క్రమంలో చూస్తున్నాం. ప్రియమిత్రులారా, మన అపోస్తల కార్యములకు వెళ్తే ప్రతి బోధ ఇంటింటికి ఎలా బోధిస్తున్నామో అలాగే ప్రతి ఇంటికి వెళ్ళి మరి సహవాసమతో కూడి ఉన్న సంఘాలు కూడా ప్రార్థించాలి. సంఘాల కోసం రక్షించబడాలి. సంఘాల కోసం కూడా మరి అపోస్తల కార్యములు కూడా మాకు ఉన్న ఎఫెసు సంఘాలు ఏ సంఘాలు ఉన్నాయి, ఎఫెసు సంఘాలు ఏ సంఘాలు ఉన్నా ప్రతి బోధ వినటి అక్కడ ఇశ్రాయేలు వాళ్ళందరూ కూడా రక్షించబడి దేవుడు ఈయనే మనకి లోకరక్షకుడు, ఈయనే అన్నిటికీ తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మని అనుగ్రహించి అక్కడ ఉన్న అనేక జనములు కూడా రక్షించబడ్డారు. ఈ రోజు కూడా మనం రక్షించబడాలి. దేవుడు మనకు రక్షించబడినట్లుగా ఆయన ఎలాగ ప్రతి మానవునికి ప్రేమ చూపించి అలచాడు అలాగే మనము కూడా ఒకరితో ఒకరు ప్రేమ చూపి కలిగి ఒకరితో ఒకరు కలిగి ఉండటం ఉండాలి. మరి దేవుడి పాదములు కొనసాగించడు. ఆనాడు దేవుడి పాదములు ఎలా కనబడ్డాయి చూడండి. కీర్తనలకు వెళ్తాం చూడండి. కీర్తనలు దేవుని పాదం పీఠములు 99:5. పరిశుద్ధుడు కదండి. ఇక్కడ 5వ వచనం అయితే మన దేవుడిని యెహోవా ఘనపరచండి అంటే దేవుని స్తుతించండి. ఘనపరచనంటే ఆయన పాదపీఠములు ఏదండి, ఇదే పాదపీఠములు ఏదండి, ఇదే మందిరం, పరిశుద్ధ మందిరం. పరిశుద్ధ మందిరం అంటే యెహోవా మందిరం అంట. ఆయన ఘనపరచండి, సాగరపడండి. ఆ కొండ మరి మోసే గారు ఏర్పాటు చేసుకున్న ఇశ్రాయేలు కూడా ఎంతమందో దేవుని విశ్వాసించారు. దేవుని విశ్వాసించిన వాళ్ళు ఏం చేశారు? అక్కడ లోక దృష్టిలో పాపము లోకంలో ఉండిపోయారు. మనము కూడా దేవుని పాద పీఠములో ఉండి ఆయన విడుదల పొందినట్లుగా ఉండాలి. ఆయన ఎంత రకండి మరి చూడండి. అదే విషయంలో వెళ్తామండి. 1 తిమోతి 2:4 సేవకుడు 2:4 ఆయన దేవుడొక్కడే, దేవునికి నరులు ఒక్కడే. అది ఏదండి, సత్యమే చెప్తున్నాను కానీ అబద్ధము చెప్తలేదు. మన సత్యాన్ని బోధించే సేవకుడు నడిపించాలి, ఆయన మాటలు వినాలి, నడవాలి. అలాగే అక్కడ ఏముందండి, దేవుని ఒక్కడే దేవుని ఎరువులకి మధ్యగా నేనే యేసుక్రీస్తు అని విశ్వాసించి నమ్మాలంట. అలా నమ్మితే అక్కడ మనుషులందరూ రక్షించబడతారు. మన రక్షణ కావాలి. చాలా మంది రక్షణ లేక ఎంతమందో బాధపడిపోతున్నారు. రక్షించబడి యేసు ఉన్నాడని తెలుసుకోలేకపోతున్నాం. రక్షించే యేసుక్రీస్తు ఉన్నాడని తెలుసుకున్న వాళ్ళేమో రక్షించబడ్డారు, తెలియని వాళ్ళు ఏం చేస్తారు? రక్షణ లేక వాళ్ళ వేదలను పాపరోత జీవితాన్ని ఉండిపోయి ఒక్కొక్క తన వాంతు ఎలా వస్తుంది వచ్చినట్టు అదే పాపము చేసి అదే అలవాటు అయిపోయి వాళ్ళు ఉండిపోతారు. దేవుడికి నేనే, అందరికి నరులకు మధ్య నేనే విశ్వాసించి ఉండాలి. యేసుక్రీస్తు నేనే, యెహోవాని నేనే, పరిశుద్ధ దేవుడి నేనే అని దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మన సత్యాన్ని భగించగాలి, నడిపించేగాలి. అలా ఉంటే సాక్ష్యం కూడా మన ఈ మోసిక
క్రమగమంగా ఉండాలి. క్రమ అంటే విశ్వాసముతో, క్రయధనముతో, మరి క్రయధనముతో ఎలా నడిపిస్తున్నామో అదే పరిశుద్ధంగా క్రయములో ఉండే మన హృదయంలో ఉన్న మార్పు అంట ఉండాలంట. పరిశుద్ధ మార్పు. ఈ పరిశుద్ధ మార్పు లేనిదే దేవుణ్ణి తెలుసుకోలేం. ఆయన మధ్య ఉన్న దేవుడు, ఆయన భూమిని ఆకాశం సృష్టించిన మనం అందరం తెలుసుకోవాలి. మన ఆత్మ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ఎబ్రిల్కి వెళ్తామండి. సాగుకోలు అయినా సరే ఎంత ముఖ్యమో మీరు కూడా అంతే ముఖ్యం. లెక్క ఉండాలి. దేవుడు లెక్క పెడతాడు. ఆ లెక్క కోసం ఈ విషయం చెప్తాను, మీకు గ్రహిస్తాను. చూడండి, ఎబ్రి 13 అమ్మా 17 అమ్మా. మీ పైన నాయకుడిగా ఉన్నవారు లెక్క ఒప్పుకోవలసిన వారవలే మీ ఆత్మలుగును కాయిస్తున్నారు. ఇక్కడ ఏముందండి? పై ఉన్న నాయకుడు అంట. ఎవరండి? తండ్రి యెహోవా. ఆయన అంటున్నాడు ఇక్కడ ఏమన్నాడు? ఉన్నవారు లెక్క ఒప్పుకోవలసిందా, చెప్పవలసిందే. ప్రతి లెక్క మనకు ఇవ్వాల్సిందే. ఇక్కడ ఏముంది చెప్పమా? మీరు ఆత్మలో కాయిస్తున్నారు. వారు దుఃఖించిన వారితో ఆ పని చేసినారా? మీకు నిశ్చయవచనంగా కనుక దుఃఖము కానీ ఆనందము చేసినట్లు వారి మాట విని వారిలో లోబడి ఉండండి. విధికులకు సందేశములకు మా నిమిత్తము ప్రార్థన చేయండి. ఎలాగండి? మా నిమిత్తం, దేవుని నిమిత్తం కాదు. దేవుని నిమిత్తం ప్రేమించడానికి వచ్చాడు. మన నిమిత్తం ఏం చేయాలండి? ప్రార్థన చేసేవారు కావాలంట. ఏమండి? మేము అన్ని విషయములు ఏకులుగా ఉండాలంట. అన్ని విషయాలు సేవకులు అన్ని విషయాలు ఏకులుగా, మరి వాక్యం ఎలా బోధిస్తున్నారో అన్ని విషయములు కూడా సంఘంలో ఉన్న పెద్దలు కూడా చాలా జాగ్రత్తగా ఉండి అన్ని విషయాలు ఏకులుగా ఉండి మరి ఉండాలని ఉంది. ఇక్కడ పై నాయకుడు ఉన్నాడు. లెక్క ప్రతి అవసరం అప్పచెప్తారు. ఇక్కడ ఏ లెక్క అయినా సరే ఏం అవసరం అని ఉండాలో దానికి అవసరం తగ్గట్టు కూడా పరలోక తండ్రి తీర్పులు తీర్చేవాడు ఆయన ఉన్నాడని మనం గ్రహించాలి. ప్రియమిత్రులారా, ఈ విషయం మనం ఉండాలి. అలాగే 2వ తిమోతికి వెళ్దామా. సేవకుడంటే ఖండించే, గద్దించేవాడు కావాలి. 2వ తిమోతి 3:18-17 అమ్మా. 16-17. ఇక్కడ ఏముందండి? ఇక్కడ నీతి ఎంతో శిక్ష చేయుటకు ప్రయోజకరమైన ఉందంట. ప్రతి ఒక్కరికి గద్దించే సేవకుడు మన గ్రహించుడు ప్రతి మాట. సంఘములో ఉన్న అధ్యక్షుడు ఎలా ఉంటున్నామో అలాగా ప్రతి అవసరానికి మన గద్దించే లోపల ఉన్నట్లుగా వాక్యము కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే ప్రతి దైవజ్ఞుడు సన్నద్ధులైన ప్రతి సంస్కార పూర్ణముగా సిద్ధపడి ఉండాలట. ఏ సమస్య వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏం అవసరం వచ్చినా ప్రతి క్రియ సేవకుడంటే ఎంత కష్టపడతారు, సేవకుడంటే ఏ రకంగా మనం సిద్ధపడి ఉంటున్నారు. ప్రతి అవసరానికి ఎదురుగా అడిగి ఉన్నప్పుడు ఆయన సంస్కరించటం, గౌరవించటం. మనం దేవుని క్రియ నీతిని కనబడితే నీతిని రాజ్యమును నా మొదట నెతకండి. దేవుడు ఏం చెప్పాడు? ఇదే నెతకాలి. మొదటిగా మనం గొప్పవాళ్ళు కాదు. మనకి ఆస్తులు అంతస్తులు ఈ భూలోకంలో ఏం పట్టుకెళ్ళాం. ప్రభు ఇచ్చిన ప్రకారముగా తల్లి గర్భములు ఎలా పుట్టామో అలాగే మనం దేవుడికి లెక్క అప్పంది. ఇక్కడ ఉన్న తీర్పు ఏంటి? సంతోషం, ప్రేమ, కష్టం, దుఃఖం, ఇబ్బంది ఈ భూలోకి ఉన్న మనం స్వతంత్రించుకుంటాం. ఈ అన్ని విషయములో ఇక్కడ ఏమి చేస్తున్నాం? ఆ లెక్క ప్రకారంగా పైవాడు ఉన్నాడు, నాయకుడు, ఆయన తీర్పు తీర్చేవాడు ఉన్నాడని మన హృదయంలో ఉన్న ఆత్మ ఒక్కసారి పరిశీలించుకొని ఈ ఆత్మ మన ఎంత లోతు ఉంది? పైన ఉందా? పై నాయకుడు ఉన్నాడు. ఈ పైన ఆత్మ ఉందా? లోన హృదయంలో పరిశుద్ధముగా ఉందా? ఈ పరిశుద్ధ జీవితం నడవాలి.
పాపము రోత జీవితాన్ని విడిచిపెట్టేసి మనము లోకాసలు నేత్రాసు అవన్నీ విడిచిపెట్టేసి పరిశుద్ధిగా జీవించడమే గొప్ప లక్షణం. దేవుడు ఇదే కోరుకున్నాడు, మీరు పరిశుద్ధులుగా ఉండండి. అప్పుడే దేవుని చిత్తముగా ఏమిటి, ఆ దేవుని చిత్తము ఎలా కొనసాగించాలి, పాత రోజు జీవితాన్ని విడిచిపెట్టేసి మనం లోకాసలు విడిచిపెట్టేసి పరిశుద్ధిగా ఉండటమే అదే గొప్ప లక్షణం. దేవుడు ఇదే కోరుకుంటాడు. సేవకుల మాట చాలా జాగ్రత్తగా వినాలి. మీరు బాగుంటేనే సేవకులు కూడా బాగుంటారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మీరు పాడైపోతే మీ ఆత్మలో సేవకుడు బాధ ఎంతైనా ఉంటుందండి, బాధ ఉంటుంది. మీకోసం ప్రయాసపడి, మీకోసం ఉపవాసాలండి, మీకోసం త్యాగం చేసి, మీకోసం ప్రయాసపడి, మీకోసం యెహోవా మందిరం పరిశుద్ధ దేవాలయం ఉండాలని దేవుణ్ణి ఏర్పరుచుకున్న సేవకులు నెత్తనొప్పి లేక ఎంతమందో కష్టపడతారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అలాగ ఉండి మనము కూడా విశ్వాసించినగా దేవుడి సేవకులుగా ఉండి ఆయన పాదములు, ఇది యెహోవా మందిరం పాదములు అని విశ్వాసించి ప్రతి లెక్క ఆయనకి ఇవ్వాల్సిందే, ప్రతి మాట ప్రతి ఇవ్వాల్సిందే అని మన హృదయంలో ఎంత లోతు ఈ హృదయం పరిశుద్ధంగా ఉందో అప్పుడే దేవునికి లెక్క అప్పగింది. ఈ విషయం తెలుసుకోవాలి ప్రియమిత్రులారా. మరి అదే విషయంలో ఒక చిన్న మాట ఉందండి, చెప్తాను, ముగించేస్తాను. 10:25 పేతురు చూశాను. ఇక్కడ ఏముందండి, పేతురంట దేవుని పాదములకు వెళ్ళి ఆయన కాదండి మరి కొర్నేలు అతను ఎదుర్కొన్న అతని పాదములు పడి నమస్కారం చేశాడంట. నమస్కారం. ఈ రోజులు కూడా పేతురున్న విశ్వాసంతో మనము కూడా ఒకరితో ఒకరు ఉండాలి. కొర్నేలు అనే భక్తుడు ఇంటింటికి వెళ్ళి అక్కడ ఆ ఇంటికి వెలిగించబడి రక్షణ వేశాడు. ఎందుకంటే రక్షణ ప్రతి ఒక్కరికి అవసరమే. ఇంటికి మనం ఎల్లాలి ఎలాగుంటున్నామో దీపము వెలిగించబడాలంటే మనం ప్రార్థన, ఈ ప్రార్థన ఉంటేనే ఇంటికి వెళ్ళాలి దీపము. అవును కదండి. ఆ దీపము లేకపోతే ఊడిచిపోతాయి. అలాగే మన హృదయంలో రక్షణ అని మనం ఈ విషయం తెలుసుకోవాలి. ఇక్కడ ఏముందని చూడండి, మన చాలా జాగ్రత్తగా ఆయన దేవుడు ఉన్నారు అని మనం లోబడి ఉండాలి. మరి అదే విషయంలో మరి కుటుంబం కోసం ప్రార్థించే ఉండాలి. అదే విషయం చూడండి, 10:2 వెళ్తాం. 10:2 ఇక్కడ చూడండి, కొర్నేలి అని ఒక పిలుపుడు దర్శనంలోకి వచ్చింది. అక్కడ ఇంటి వారందరూ దేవుని స్తుతించారంట. భార్య అని భర్త అని కుటుంబములో ప్రార్థించాలి. మన ప్రార్థన కాదు, ప్రతి కుటుంబంలోనూ అపోస్తల కార్యములు ఉన్న ఇంటింటికి సహవాసముతో బోధ ఎలా వినపడ్డదో, రక్షణ ఎలా వచ్చిందో ప్రతి బోధ మన హృదయంలో ఎలిగించబడినట్లుగా ఎదుటి వాళ్ళు కూడా ప్రార్థించాలి. అప్పుడే మన రక్షించబడినట్లు దేవుడు చూస్తున్నాడు. దేవుడు సంతోషపరిచినట్లుగా ఉండాలి, కానీ దేవుని విశ్వాసించినట్లుగా ఉండాలని దేవుడు మనం ఆయన నామములు ఎంత కొనసాగిస్తున్నామో అని ఇంచుమించు ఉండాలి. ఏమండి, ఇంచుమించు పగల 3 గంటలు దేవుడితో ఎక్కువ మాట్లాడాలంట. ఇంచుమించు ఈ రోజుల్లో మరి తరలు ఎత్తున్నామండి, ఒక 3 అవుతారు, 4 అవుతారు, 5 అవుతారు. దేవుని ప్రార్థించేట్లుగా ఉండాలని ఈ వాక్యం రాయబడింది. ప్రేమిట్లరా, మరి దేవుని ఎవరు కాపాడతారండి? భక్తులు కాపాడతారంట. ఎవరు కాపాడతారండి? విశ్వాసించే వాళ్ళు కాపాడతారు. 1 సమూయేలు అంతా చూడండి, 1 సమూయేలు 2:9. ఇక్కడ ఏముందండి, భక్తులంట ఇక్కడ దేవుడు ఎవరు కాపాడతాడు? భక్తులు తన పాదము తొట్టెలకుండా కాపాడతాడు.
నీ పాదములను తొట్టిల్లకుండా కాపాడుతాను, కునుకులను నిద్రపోవడం. ప్రతి అవసరానికి మనం ఎక్కడ పని చేస్తున్నామో ప్రతి పాదములంట ఆయన కాపాడుతారు. మరి దుర్మార్గులు అంధకారులకు, మాటకులకు, గొప్ప బలముల చేత ఎవరకు జయము నొందలేంట. ఎవరందరండి? మన మాట అంట, ప్రవర్తన, మన ఆలోచన, ఈ ప్రార్థన ఉండాలి. మరి కొరియలే భక్తుడు చాలా చక్కగా ఉండి ఇంటింటికి ప్రార్థన చేశారు, రక్షణ చేశారు. మనము కూడా మరి ప్రార్థన ఏంటో ఉండాలని ఈ వాక్యం రాయబడింది. మరి దేవుని ప్రేమించినట్లుగా తను తాను అంటే మన హృదయంలో దేవుని ప్రేమించినట్లుగా ఉండాలని ఈ వాక్యం రాయబడింది. 145 కీర్తనలు 20, 145. ఆమె యెహోవా తను ప్రేమించిన వారిని కాపాడును, ఆయన భక్తులందరికీ ఆయన నాశనము చెయ్యను. నా నోరు యెహోవాని స్తోత్రములు చేస్తానట. యెహోవా స్తోత్రం అంటే స్తుతించటం, ప్రేమించటం. యెహోవాని తను ప్రేమించిన వారు ఏం చేస్తారండి? మందిరానికి వచ్చాట ప్రార్థించేవారుగా మనం ఉండాలి, ప్రార్థన నడిపించేవారు ఉండాలి, ప్రార్థన జీవించేవారు ఉండాలి, ప్రార్థనతో ఏకతరగా నడిపించేవారు ఉండాలి, ఒకరితో ఒకరు ప్రార్థన చేసేవారు ఉండాలి. ఇలాగా ఉంటేనే మన దేవుని కాపాడతారు. ఇలా ప్రార్థన చేస్తే ప్రతి అవసరానికి తీర్చేవారు ఉండాలి, తీర్చేవారు, నడిపించేవారు మన నాయకులు ఉన్నాయని, పైవారు ఉన్నాయని, ఆయనకి లెక్క మాత్రము ఉందని మన హృదయంలో గ్రహించే మన విశ్వాసముతో ప్రేమించే విధానము భయభక్తి కలిగి ఉండటమే గొప్ప లక్షణం. మరి దేవుని పరిశుద్ధ లేక నువ్వేం చూడలేవు. దేవుని పాదములు ఎంత పరిశుద్ధ. వస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా, మనం వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మనము ఎంతగానో వారి పట్ల బాధ్యత కలిగి వాళ్ళు సన్మానించవలసిన వాళ్ళమై ఉన్నాము. అయితే ఈ సమయంలో ఆత్మీయులతో ఉన్నారు, మరి అనంతరం ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. మరి సమయంలో పురుషులైన వారందరూ కూడా ఎదురుకు రావాలి. మరి ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. సహోదరులు అక్కడ వాక్యం చెప్పని ఎంతమంది గ్రహించారు? ఎందుకంటే సహోదరునికి ఆశ, ఏ ఆశ? దేవుని పని చేయాలి, దేవుని పరిచర్య చేయాలని ఆశ ఉంది. ఆశ గల ప్రాణాన్ని ఏం చేస్తాడైనా ఖచ్చితంగా మీరు అవునన్నా కాదన్నా దేవుడి రాజ్యం ఆయనకి ఖచ్చితంగా చోటు. హల్లెలూయా, హల్లెలూయా. అట్ ద సేమ్ టైము ఎందుకంటే అత్యధికంగా అద్భుతంగా వాడబడుతున్న దైవజనులు ఎంతో మంది ఉన్నారు. అయితే వీరికి ఉన్నటువంటి ఆశ బట్టి కూడా దేవుడు ఎన్ని ఇస్తున్నాడు. హల్లెలూయా. నిజంగా ఆ బ్రతను బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. వారికి చదువు లేదు అయినప్పుడు కూడా ఏదో దేవుని వాక్యం అందించాలి, బిడ్డల్ని సంతోషపెట్టాలని ఆశతో మన మధ్యలో వచ్చినటువంటి ప్రియులు తిమోతి గారికి తెలియజేస్తున్నాను. మరి మనం అందరం కూడా రాత్రి కాల సమయంలో వారిని మన మధ్యలో ఉండటం చాలా సంతోషం. అంతేకాక వారిని సన్మానించుకోవడం కూడా మనకి ఆశీర్వాదం, దేవునికి మహిమ. హల్లెలూయా. అలాగే మన దైవజనులు తిమోతి గారి కూర్చుంటుందా? అక్కడ క్లాప్స్ కొట్టండి, ప్రార్థన చేయండి. ప్రార్థన చేద్దాం. అందరూ చేతులు వచ్చండి. పరిశుద్ధ తండ్రి, నీ యందు నీ కుమారుడు ఇచ్చిన ఆసక్తిని బట్టి వందనాలు. తిమ్మతి గారి బ్రదర్ని బట్టి వందనాలయ్యా. సన్మానాలు దక్కులు పొందడానికి అర్హులు కాదు, యోగ్యులు కాదు. సమస్త మహిమ ఘనత నీవే పొందనర్హులు. పిల్లలుగా మరి తీరుడైన నీ సహోదరుని ప్రేమించి కనపరచమన్నాడు. ఆజ్ఞాన్ని బట్టి మేము ప్రేమించి కనపరుస్తూ ఉండగా మీరే దీవించండి, మీరే హెచ్చించండి, మీరే కనపరచండి, మీరే నాయన అనేక చోట్ల వాడుకోండి. దయగల చేతులకు వారిని వారి కుటుంబాన్ని అప్పగిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. అలాగే నుంచున్నానండి దైవదాసులు దానియేలు గారు బొకేతో తిమోతి గారిని సత్కరిస్తుంటే అందరూ కూడా క్లాప్స్ కొడదాం. దైవజనులు
నాని గారు తిరుమతయ్య గారికి ముఖ్యంగా కొడతాం చెప్పట్లు. చాలా సంతోషం. సభ్యుల వారు చూస్తుండగా అలాగే అందరికి వచ్చి ఒకసారి వద్ద వారిని తెలుసుకుంటుండగా ఆ కార్యక్రమం కూడా మనం కూర్చోండి అయ్యారు. అమృత గారు రండి, మీరు కూడా. మల్లిక గారు, లక్ష్మా గారు, నిర్మల గారు, రండి మైక్ నిలబడి. రాయండి అమ్మ, పెద్దలు రాయండి. మరి ఇంటి పక్కన మా దయచేసి మీరంతా కూడా వారి తిమోతి ప్రార్థన చేయండి. ఆయన దేవుని సేవ చేయాలని ఆశ ఉంది. ఆశగా ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. రాబోతున్న కాలంలో దేవుడు ఆయన కూడా వాడుకోవాలి. అనేక ఆత్మల కొరకు ప్రయాసపడాలని ఉన్నటువంటి ఆ ఆశను దేవాది దేవుడికి ఇచ్చిన దాకా అందరూ పరిచయించండి. ప్రార్థన చేసి మరి కార్యక్రమాన్ని గురించుదాం. మహాపరిశుద్ధుడా సర్వాధికారి మీకు వందనాలు స్తుతులతో ప్రార్థించుకుంటున్నాము తండ్రి. అయా ఈ సమయంలో ప్రభా నాయన ఇదిగో బ్రదర్ అయిన తిరుపతి ఆయన అమ్మగారిని ప్రభా మా మధ్యలో నడిపించిన విధానం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. అయా ఈ సమయంలో ప్రభా అయా నీ కుమారుడి కొరకు ఏదో చేయాలని ప్రభా అయా నీ పరిచయం చేయాలని ప్రభా నీ ఆత్మని నీ కొరకు సిద్ధపరచాలని ప్రభా నీ కుమారుడి హృదయ వాంఛన బట్టి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. సంఘానికి ప్రభా మీరు నడిపించిన విధానం కొరకే నీకు వందనాలు. అయా ఇది రాబోతున్న కాలంలో ప్రభా నీ కుమారుడు తీర్చబడను కాక స్తోత్రములు తండ్రి. ఈ రాత్రి ఈ రీతిగా ప్రభా నీ నామాన్ని కనపరచడానికి నిన్ను స్తుతించడానికి నిన్ను ఆరాధించడానికి ప్రభా నువ్వు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు తెలియచుకుంటున్నాను.